2025 సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 23వ. హెన్రిచ్ ఐఎండి సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025లో యునైటెడ్ కింగ్డమ్ మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో న్యూజిలాండ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియా మరియు 4వ స్థానంలో సింగపూర్ నిలిచాయి. ఇక భారతదేశం 33.2 అవుట్ ఆఫ్ 100 స్కోర్తో మొత్తం మీద 23వ స్థానంలో నిలిచింది. భారతదేశం యొక్క ఆర్థిక బలం, నిరాడంబరమైన సామాజిక పురోగతి మరియు స్థిరత్వంలో కొనసాగుతున్న పర్యావరణ సవాళ్లను ఇది ప్రదర్శిస్తుంది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 3వ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా అవతరించింది? చైనాని. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ప్రకారం భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా అవతరించింది. ఈ WDMMA యొక్క 2025 ర్యాంకింగ్స్లో భారత వైమానిక దళం IAF 3వ స్థానం నిలిచింది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో భారతదేశం, 4వ స్థానంలో చైనా దేశాలు నిలిచాయి. నేపాల్, భూటాన్ మరియు టిబెట్ పౌరులకు వివాహ నమోదును సులభతరం చేయడానికి యూనిఫామ్ సివిల్ కోడ్లో సవరణను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్టోబర్ 13, 2025న యూనిఫామ్ సివిల్ కోడ్లో సవరణ ఆమోదించింది. ఆధార్ కార్డు లేకుండా నేపాల్, భూటాన్ మరియు టిబెట్ పౌరులకు వివాహ నమోదును సులభతరం చేసింది. విదేశీ పౌరులు ఇప్పుడు పౌరసత్వ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును ఉపయోగించి వివాహాలను నమోదు చేసుకోవచ్చు. పంచ్ స్పేస్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? నాసా. ఇటీవల నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ప్రారంభించిన పంచ్ స్పేస్ మిషన్ సౌరగాలులను పరిశీలిస్తుంది. ఈ పంచ్ అనగా కరోనా మరియు హీలియోస్పియర్ను ఏకం చేయడానికి పోలారిమీటర్. దీని లక్ష్యం సూర్యుని యొక్క కరోనా అనగా బాహ్య వాతావరణం మరియు సౌర గాలిని ఏకీకృత వ్యవస్థగా అధ్యయనం చేయడం. 2030 కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరుగుతాయి? భారతదేశంలో. 2030 కామన్వెల్త్ క్రీడలు అధికారికంగా 24th కామన్వెల్త్ క్రీడలు అని కూడా పిలుస్తారు. ఇది ప్రణాళికబద్ధమైన బహుళ క్రీడా కార్యక్రమం. 2030లో భారతదేశంలోని గుజరాత్లోని అతిపెద్ద నగరమైన అహ్మదాబాదులో నిర్వహించబడుతుంది. మొదటి స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP. ఇటీవల ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అడవులకు మొదటి స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ 2025 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక 2023లో ప్రభుత్వ మరియు ప్రైవేటు అటవీ ఫైనాన్స్ యొక్క ప్రపంచ అవలోకనాన్ని అందిస్తుంది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2017-18లో 23% నుండి 2023-24లో ఎంత శాతానికి పెరిగింది? 42%. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2017-18లో 23% నుండి 2023-24 నాటికి దాదాపు 42%కి పెరిగింది. గత దశాబ్దంలో బ్రిక్స్ దేశాల్లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో భారతదేశం అత్యధిక పెరుగుదలను చూసిందని ప్రపంచ బ్యాంకు డేటా చూపిస్తున్నది. మహిళా సాధికారత వికసిత్ భారత్ 2047 నాటికి కీలకమైన చోదక శక్తిగా పరిగణించబడుతుంది. సుఖోయ్ 57 5వ తరం ఫైటర్ జెట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. ఇటీవల భారత వైమానిక దళం రష్యా నుండి సుఖోయ్ 57
5వ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నది. భారతదేశంలో స్థానిక తయారీకి ఇది అవకాశం ఉంది. సుఖోయ్ 57 అనేది రష్యా యొక్క యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం. ఈ విమానం అధునాతన స్టెల్త్, చురుకుదనం మరియు బహుళపాత్ర పోరాట సామర్థ్యాలను కలిగి ఉంటుంది. 2025 నుంచి 2028 సంవత్సరానికి గాను యుఎన్ గ్లోబల్ జియోస్పేషియల్ ప్రాంతీయ కమిటీకి చైర్పర్సన్గా ఏ దేశం ఎన్నికైంది? భారతదేశం. ఇటీవల భారతదేశం 2028 వరకు 3 సంవత్సరాల కాలానికి గాను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ యొక్క ప్రాంతీయ కమిటీకి చైర్పర్సన్గా ఎన్నికైంది. ఈ యుఎన్జిజిఐఎం ఏపీ అనేది గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్పై ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ యొక్క 5 ప్రాంతీయ కమిటీలలో ఇది ఒకటి. మెర్కోసూర్ ఏ ఖండానికి చెందిన ప్రాంతీయ ఆర్థిక సంస్థ? దక్షిణ అమెరికా ఖండానికి. ఇటీవల భారతదేశం మరియు బ్రెజిల్ మెర్కోసూర్ బ్లాక్తో తమ ప్రస్తుత వాణిజ్య ఒప్పందాన్ని గణనీయంగా విస్తరించడానికి అంగీకరించాయి. ఈ మెర్కోసూర్ అనగా సదరన్ కామన్ మార్కెట్ అనగా స్పానిష్ ఇనిషియల్స్. మెర్కోసూరు 1991లో అసున్సియోన్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా సృష్టించబడింది. దీని యొక్క లక్ష్యం వస్తువులు, సేవలు, మూలధనం మరియు ప్రజల స్వేచ్ఛా కదలిక. ఆధార్తో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ సితా పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉదయ్. ఇటీవల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉదయ్ ఆధార్తో ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ అసోసియేషన్ పథకాన్ని ప్రారంభించింది. భారతదేశ డిజిటల్ గుర్తింపు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు డీప్ ఫేక్లు, స్పూఫింగ్ మరియు ప్రజెంటేషన్ దాడులు వంటి భద్రతా ముప్పులను ఎదుర్కోవడం ఈ సితా యొక్క లక్ష్యం. అక్టోబర్ 2025లో ప్రకటించిన విధంగా భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి యొక్క 7వ హబ్ను ఏ నగరం నిర్వహిస్తున్నది? అయోధ్య, ఉత్తరప్రదేశ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 14, 2025న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్త నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు జమ్మూలోని 6 ఎన్ఎస్జి హబ్బుల్లో చేరనుంది. ఇక్కడ కమాండోలు 24/7 మోహరించబడి ఉంటారు. అయోధ్యలోని ఎన్ఎస్జి కమాండోలు తమ జోన్లో ఉగ్రవాద ముప్పులకు వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇస్రో అభివృద్ధి చేసిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ సిఎస్ ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? లాంచ్ అబార్ట్ సమయంలో క్రూ మోడ్యూల్ను త్వరగా సురక్షితంగా లాగడానికి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వికాస్ ఇంజన్తో నడిచే ఖర్చుతో కూడుకున్న సింగిల్ స్టేజ్ టెస్ట్ వాహనాన్ని అభివృద్ధి చేసింది. వ్యోమగామి భద్రత కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ని ధృవీకరించడానికి ఈ వాహనం రూపొందించబడింది. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది అత్యవసర ఎస్కేప్ వ్యవస్థ. ఇది ప్రయోగ వైఫల్యం విషయంలో వ్యోమగాములతో కూడిన క్రూ మోడ్యూల్ను సురక్షితమైన దూరానికి లాగుతుంది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి ఏ సంస్థ కింద పనిచేస్తుంది? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్. ఈ దీపావళికి ఢిల్లీ ఎన్సీఆర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి ఆమోదించిన గ్రీన్ క్రాకర్లను పరిమితంగా ఉపయోగించుకోవడానికి సుప్రీంకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. నీరి అనేది భారత ప్రభుత్వం సృష్టించిన మరియు నిధులు సమకూర్చే పరిశోధన సంస్థ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది. ఆసియా మరియు పసిఫిక్ అంతటా ప్రకృతి వైపరీత్యాలకు కమ్యూనిటీ స్థితిస్థాపకతను పెంచడానికి ఏ దేశం $10 మిలియన్ కేటాయించింది? యుఏఈ. ఆసియా మరియు పసిఫిక్ అంతటా ప్రకృతి వైపరీత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిటీ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ $10 మిలియన్ విరాళాన్ని ప్రకటించింది. అబుదాబిలో 2025 ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సందర్భంగా యుఏఈ ఎయిడ్ ఏజెన్సీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం మడ అడవులు మరియు పగడపు దిబ్బలను పునరుద్ధరించడం, పర్యావరణ జీవనోపాధిని ప్రోత్సహించడం మరియు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఫిజీ మరియు సాలమన్ దీవుల్లో విపత్తు సంసిద్ధతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది.